గుడ్ ఆఫ్టర్‌నూన్. స్టార్ట్ చేద్దాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మీ హ్యాండ్స్ 2 రబ్ చేసుకోండి. గట్టిగా రబ్ చేసుకొని మీ మొఖం మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీ మీ శరీరం మొత్తం పాస్ ఆన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడైనా పెయిన్ ఉంటే అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు మీ 2 అరచేతులు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కళ్ళు తెరవండి. ఆడియో మ్యూట్ ఉందండి. అన్‌మ్యూట్ చేసుకోండి. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. చెప్పండి. సార్ నాది మరి ఇందాక నాది ఏమంటారు వీడియో ఆన్ అవ్వలేదు కదా సార్. అది పాపని అడగండి. మీ పాపని అడిగితే చెప్తది మీకు. మరి మనకి ఎలా సార్? స్టార్టింగ్‌లో మ్యూట్ మైక్ బొమ్మ ఉంటది కదా! దాని మీద మ్యూట్ ఉంటది. అది క్లిక్ చేస్తే ఆడియో మ్యూట్, అన్‌మ్యూట్ అవుతుంది. ఆ పక్కన స్టాప్ వీడియో బొమ్మ ఉంటదండి. అది స్టాప్ వీడియో అంటే వీడియో అవుతుంది. స్టార్ట్ వీడియో ఆన్ అవుతుంది. అది నాకు తెలియదు సార్, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆమె కింద బటన్స్ పడుకుంది. ఉంటే చెప్పండి. 3 బటన్స్ కింద బటన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. డ్రాప్స్ ఉన్నాయి. టచ్. ఫస్ట్ బటన్ ఏమైనా ఉందా పేరు? మ్యూటే ఉందా? పేరేం లేదు, చుక్కలు ఉన్నాయి అంతే. ఆ చుక్కలో దాని టచ్. కింద ట్యాప్ చేయండి. టచ్ చేయండి. చుక్కల మీద టచ్ చేయండి అలాగే. స్క్రీన్ మీద టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేయండి. ఫస్ట్ మ్యూటే ఉందా మైక్ సింబల్ వచ్చి? మ్యూట్ ఉంది. దాని పక్కన స్టార్ట్ వీడియో చూడండి. ఉంది, దాని మీద ఒక్కనమంటారా? నొక్కండి ఒకసారి. అంతే వచ్చేసింది. మరి ఇందాక చెప్పాల్సింది ఇప్పుడు ఫస్ట్ అలాగే. మ్యూట్ మీద నొక్కండి. ఫస్ట్ మ్యూట్ అంతా నొక్కండి. మ్యూట్ నొక్కండి. చూసారా ఆడియో ఆగిపోయింది. మళ్ళీ మ్యూట్ ఓపెన్ చేయండి. అన్మ్యూట్ చేయండి. క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి. అది మీ మైక్ అండి. ఆడియో ఆన్ ఆఫ్. మరి వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వీడియో కొట్టండి. స్టాప్ వీడియో అయిపోయిందా? మరి స్టార్ట్ వీడియో కొట్టండి. స్టార్ట్ వీడియో కొట్టండి. వచ్చేసింది అంతే. అది నాకు తెలుసు సార్, తను పెట్టి వెళ్తది. పడుకుంది. ఇప్పుడు తెలుస్తుంది కదా. ఫస్ట్ లో రాలేదండి, ఎందుకు మరి? నేను రాలేదు కదా సార్, మరి అది వేస్ట్ అయిపోయినట్టే. ఏం అవదండి, వచ్చారు కదా. నాకు అనిపించారు కదా. నాకు భయం వేసిందండి, ఏంటి ఇలా అయిందని. ఎందుకని భయం? అదే అవ్వలేదు కదా వీడియో, కొంచెం టెన్షన్ అయ్యాను. ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు తెలుస్తుందా? మైక్ ఆన్ చేయడం తెలుస్తుంది, ఆఫ్ చేయడం తెలుస్తుంది. వీడియో ఆన్ చేయడం ఆఫ్ చేయడం. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో కదా ఉంటాయి ఇవన్నీ. ఫస్ట్ కనెక్ట్ అవ్వలేదు కదండి, అది నాకు తెలియలేదు. అది నేను ఆన్ చేసిన ఫస్ట్ మీరే వచ్చారు. ఆన్ అయ్యే ముందు మీరే కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మీరు లెఫ్ట్ అయిపోయారు. తర్వాత వాళ్ళు అడ్డగా వచ్చారు. అదే అండి, ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇంకా రేపు లెఫ్ట్ అవ్వరు, మీరే వచ్చి కూర్చుంటారు అంతే. ఓకేనా? అందుకని కెమెరా ఆన్ చేయమంటారు. అందుకనే కెమెరా ఆన్ చేస్తేనే, కెమెరా ఆన్ చేసి మిమ్మల్ని చూస్తేనే హీల్ చేస్తాను. ఫేస్ నాకు కాబట్టి నేను చేయడం కాదు కదా, అప్పుడు మీకు ఫీల్ తెలియదు కదా. అవునండి, ఇవాళ మిస్ అయిపోయాను. నిన్న ఎలా ఉంది, ఇవాళ డిసప్పాయింట్ అయ్యారు లేదా? ఏంటండి? ఏం పర్లేదు, నిన్న మీద ఇవాళ డిసప్పాయింట్ అయ్యారు కదా. అవును, కాబట్టి ఏం పర్లేదు, నేను మళ్ళీ మీ ఇద్దరికి పర్సనల్ చేస్తాను ఈ రోజు నైట్. ఫొటోస్ ఉన్నాయి కదా. చెయ్యండి సార్, చెయ్యండి. సార్ రేపు నుంచి ఊరు వెళ్తున్నానండి. ఎన్ని రోజులు? మళ్ళీ మండే వస్తాను. మళ్ళీ ట్యూస్డే అటెండ్ అవుతాను. ఏంటండి అందులో ఏం చేస్తారండి? అంటే మీకు ముందే చెప్పాను కదండి నాకు క్యాంప్ ఉందని. వెరీ గుడ్, వెరీ గుడ్. కుదిరితే అటు నుంచి ట్రై అడినా కుదరదు అక్కడ. అవ్వదండి, ట్రై చేస్తాను. ఏం లేదండి, నిద్ర వస్తుందని పడుకుంటే బెడ్రూమ్ లోకి వెళ్ళిపోండి, తలుపులు వేసుకోండి, ఇరుమోస్ పెట్టేసుకోండి, అటెండ్ అయిపోండి. ఏముంది? బయటకి అంతే మరి. కుదిరితేనే, లేకపోతే వద్దు. ఓకేనా? అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మర్చిపోండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మర్చిపోండి. హైదరాబాద్ వస్తున్నాను, మ్యారేజ్ ఉంది. మరి ఇంకే అందుకే బిర్యానీకి వెళ్ళిపోండి. నేను సాగర్ లో ఉన్నానండి. మీరు హైదరాబాదేనా? హైదరాబాద్ కానీ సాగర్ లో ఉన్నాను ప్రస్తుతానికి. మీరెక్కడండి?
మాది వైజాగ్. వైజాగ్. ఓకే. ఓకే. ఇప్పుడు రాత్రి బయలుదేరుతామండి 8:30కి గరీబ్రథ్‌కి. ఓకే అండి. అంటే పాప హైదరాబాద్ లో ఉంది కదా, ఊరికి రమ్మని గోళ. తన దగ్గరికి వెళ్ళి ఎలా 2 days ఉండి మండే వస్తాం నైట్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అన్నీ మర్చిపోండి. టెన్షన్ పెట్టుకోకుండా జాయ్ఫుల్ గా రండి. వచ్చి కూర్చొని మన డ్యూటీని అటెండ్ అవ్వండి. మీరు హీల్ చేయండి చాలు. నేను ఇలా. చేస్తానండి తప్పకుండా. ముందే చెప్పారు కదా నాకు. అందుకే చెప్పాను. మీరు ముందు చెప్తే నేను ముందే ప్రిపేర్ అవుతాను నేను. అలాగే. ఇప్పుడు ఈ రోజు బిందు గారు మిస్ అయ్యారు, నైట్ చేస్తాను. మీరు ముందు చెప్పాక ఏం చేస్తారు, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ చేస్తాను మీకు. అయిపోద్ది. పొద్దున్నే ఫ్రెష్నెస్ వస్తుంది, మీకు ఎనర్జీ వస్తుంది పొద్దున్నుంచి. ఫుల్ ఎనర్జీగా ఉంటారు అనమాట. సెషన్ కట్టాల్సిన ఫీలింగ్ ఉంటుంది తప్ప బాడీ ఎనర్జీగా ఉంటుంది, మైండ్ ఎనర్జీగా ఉంటుంది. ఎందుకంటే మీరు హీలింగ్ ఉన్నారు కాబట్టి. ధీమాగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏం కాదు. ఓకేనా? చెప్పండి భాను బిందు గారు. అక్కడికి వెళ్ళాను, ట్రీట్మెంట్ చేయించుకున్నాను, మీకు డొనేషన్ ఇచ్చాను, అనాశ్రమానికి వెళ్ళాను. ఇంకా అన్ని రొటీనే సార్, మామూలే. ఏమీ లేదు అందులో. ఏం కాదు, రోజు చెప్తే కష్టంగా అయిపోతాం. నాకు ఇది కూడా ఉందండి, బ్యాక్ ఏమంటారు, వెన్నెముక సమస్య కూడా ఉంది. ఆపరేషన్ చేయాలన్నారు. ఏంటండి? స్పైనల్ ప్రాబ్లం. స్పైనల్ ప్రాబ్లం, అదే డిస్క్ ప్రాబ్లం ఉంది అన్నారు. మెడ దగ్గర కూడా ప్రాబ్లం ఉంది అని అన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. నాకేమో ఆపరేషన్ చేయించుకోవాలంటే ఇష్టం లేదు. అదేమిటంటే చేతుల మీదకి వచ్చేస్తుంది అన్నమాట ఆ పెయిన్ అంతాను. ఇక్కడ జాయింట్ లో లాగుతా ఉంటది, గబుకొని ఎత్తలేను, పని చేయలేను. అది మీకు చెప్పలేదు నేను, ఎందుకంటే అన్ని చెప్తే మళ్ళీ మీకు తప్పే ఉందండి, మాకు ఎందుకంటే చెప్పాలండి. అందుకంటే కాళ్ళ సమస్యలే చెప్పాను, ఇది చెప్పలేదు. ఒక పని చేయండి, మీ అమ్మగారు ఫోటో ఉందా? అది ప్రస్తుతం నా దగ్గర లేదు సార్. అది పంపించమని పంపిస్తుంది. మీ అమ్మగారు ఫోటో చూసుకుని మీరు అప్రూవ్ చేసుకోండి. మీ అమ్మగారు ఫోటో ఎన్నిసార్లు చూస్తూ చేయాలండి? 108 సార్లు. ఎన్నిసార్లు అండి? 108 సార్లు. 108. 108 సార్లు 21 టైమ్స్ అండి. 21 days చేయాలి. అంటే మనం తల్లి గర్భం నుంచి వస్తాం కాబట్టి అనారోగ్య సమస్య ఉన్నప్పుడు తల్లి ఫోటో చూస్తే అది కొంచెం పార్ట్ రిలీఫ్ అవుతుంది. అంటే అవి నేనే చేసుకున్నానులేండి, నా చేతులారా కదా. ఆయన పర్లేదండి, తగ్గుతాయి. అలాగే కాదు, వాళ్ళని కాదండి, ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. ఒకవేళ అది కుదరపోయిందో కానీ పర్లేదు, నేను ఎందుకంటే ఆల్రెడీ మనం పరిగణించి చేస్తాం కదా యాంగ్జైటీ హీలింగ్. అందువల్ల మీ మాత్రం తలుచుకోండి రోజు. ఆటోమేటిక్ ఇప్పుడు క్లియర్ అయిపోయి, అంటే అందరూ చేయలేరు కాబట్టి డైరెక్ట్ హీలింగ్ చేసేస్తున్నాం. అది ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. అటెండ్ అయ్యారు, దాన్ని సేపు కూర్చొని హ్యాపీగా చేయగలరా, అటెండ్ అవ్వగలరా? కాబట్టి హ్యాపీగా ఉంటుంది, ఏమండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. కాదు మనకి మీలో ఎక్కువ ఉంటే కొంచెం డిలే అవుతుంది, తక్కువ ఉంటే ఫాస్ట్గా అవుతుంది, అంతే తేడా. నెగిటివ్స్ ఉన్నాయండి చాలా నాకు. ఉన్నాయండి, కానీ తగ్గుతాయి, ఏం కాదు. అది మైండ్ లో పెట్టుకోకండి. పాజిటివ్ గానే ఉంటాను కదండి, ఎలా వస్తున్నాయో అవన్నీ అర్థం కావట్లేదు. అది తప్పదండి, కొన్ని ఏంటంటే వర్జన పరమలు వస్తుంటాయి, కొన్ని జన్యుపరంగా వస్తాయి, కొన్ని మనం చేసిన వాటిలో వస్తాయండి. అది దానికోసం మనకు ఈరోజు పని లేదండి. ఎవరైనా మనం బాధ పెట్టినా సరే అది అతిశయంగా మనకు తయారవుతుంది. అన్ని నీకు హీల్ చేస్తాను కదా, మాక్సిమం తగ్గుతాయి. కాబట్టి అది మర్చిపోండి. ఏది శాస్త్రం కాదండి, పర్మనెంట్ కాదు, ఏది ధీమాగా ఉండాలి. ఓకేనా? ఓకే అండి. ఓకే, కార్మిక్ గారు చెప్పండి. అమౌంట్ వచ్చింది మీకు ఇచ్చాను అన్నీ. రోజు ఎప్పుడు రోజు అదే ఒకటే మైండ్ అట్టే వెళ్ళిపోతుంది. అలా ఉంటే మన సబ్ గవర్నమెంట్ నమ్ముతుంది దాన్ని. దాని సబ్ గవర్నమెంట్ మనం నమ్మించాలి, నమ్మితే నిజం అయిపోతుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ ఉండండి. రేపు నుంచి హ్యాపీగా 4 రోజులు ఎంజాయ్ చేస్తారండి. ఓకేనా? చూసే మనం సార్ ఇలా అంటారు కదా, దీని అర్థం ఏంటి? మీరు ఇలా పెడతారు కదా, అవును, ఇలా పెట్టాలి, ఇలా పెడతారు ఏంటి, దాని అర్థం ఏంటని? అదే, అది నా స్టైల్ ఏంటి. ఓ అంతేనా? మీరు అలాగే పెట్టచ్చు, మీ ఇష్టం. అది నేను జస్ట్ ఎలా పెడతాను, సింపుల్ గా, లేదంటే ఎలా పెడతాను. అదే ఎందుకలా పెడుతున్నారా నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు అడిగాను. అది నా స్టైల్ అండి, అది ఏం కాదు. ఏమన్నా కారణం ఎలా పెట్టిన మీకు స్మైల్ వస్తుంది, మీకు వస్తున్నారు అట్లా. అవునండి, వస్తుంది. ధైర్యం వస్తున్నారు అట్లా చూడగా నన్ను.
వస్తుంది. అంటే ఎనర్జీ మీకు పాస్ ఆన్ అవుతుంది. సాధన చేసేది మీరు తక్కువ కదా, నేను ఎక్కువ చేస్తున్నాను కదా, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు సాధన చేశాను. అవునవును. అందువల్ల నాకు కొంచెం వస్తది అది. మాకు రిసీవ్ అవుతుంది అది. వస్తది. అవుతుందండి. అలాగే ఎప్పుడైతే ఇలా నేను నమస్కారం అదే. పెట్టానో వెంటనే మీరు ఆ! నమస్కారం పెడితే ఆటోమేటిక్ మీకు రిసీవ్ ఆ! అంటే షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫీలింగ్ వస్తది మీకు. మీరు మీ దగ్గర ఎనర్జీ ఉంటే కొంచెం మాకు పాస్ చేయండి సార్. చేసేది అదే కదండీ. అదే ఇంకొంచెం తొందరగా ఫీల్ అవుతాం. ఎనర్జీ ఓవర్‌ఫ్లో అవ్వకూడదండి. ఓవర్‌ఫ్లో అయితే ఆహా! బాడీ మొత్తం మూవ్ అయిపోద్ది. మీకు తెలియని బాడీ మూవ్ అయిపోద్ది. ఓహోహో! ఏదో రోజు పంపుతాను చూడండి. ఏదో రోజు పంపుతాను చూడండి. నేను చెప్పను. చెప్తే ఫీల్ పంపించండి సార్. చెప్పను పంపుతాను. మీకు తెలియకుండా ఆ! బాడీ మొత్తం తెల్లగా ఊగుతది. పంపించండి సార్. మేము అది ఎనర్జీ మాత్రం ఫీల్ వెంటనే అవ్వాలి ఊగితే మరి. షేక్ ఒకసారి బుర్ర షేక్ అవుద్ది. బాడీ షేక్ ఆ! అవుద్ది. మొత్తం షేక్ అవుద్ది. అబ్జర్వ్ చేయండి. ఆ! 4 డేస్ గ్యాప్ ఆ! ఉంది కదా! మీరు రెస్ట్ తీసుకున్నారు ఆ! కదా! అందుకని వచ్చిన ఆ! తర్వాత ఏదో పంపిస్తాను చూడండి. నెక్స్ట్ వీక్ పంపుతాను. పంపించండి. మీ ప్రమేయం లేకుండా ఇలా ఊగుతుంటదండి బాడీ. ఓకేనా? అదే మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే సార్. మీకు కావాలంటే చెప్పండి. హ్మ్. ఫోటోస్ ఉన్నాయి ఆల్రెడీ. నేను ట్రై చేస్తాను. నాకు ఓకే కావాలంటే సార్. పంపండి సార్ ట్రై చేస్తాను. డన్. ఓకే సార్. డన్. ఈ రోజు నుంచి ఆ! వితిన్ 1 వీక్‌లో ఏదో ఒకటి పంపుతాను. ఆ! ఎప్పుడైనా మీకు చెప్పను. మీకు హ్మ్. తెలియకుండా మీకు బాడీ అలా ఊగుతది. హ్మ్. బ్రెయిన్ ఫస్ట్ బుర్ర ఊగుతది. అబ్జర్వ్ చేయండి. హ్మ్. దాని తర్వాత బాడీ ఊగుతది. మీరు నుంచొని ఆ! ఉంటారు. కానీ అదే. ఊగుతది. నే అదే. నెక్స్ట్ మీ లెగ్స్ ఆ! ఊగుతాయి. లెగ్స్ మూవ్ అవుతాయి ఇలాగ. హ్యాండ్స్ మూవ్ అవుతాయి చూడండి. మీకు తెలియకుండానే మీరు ఓకే. నవ్వుతారు. మీరేదో పని సీరియస్‌గా ఉంటారు. కానీ ఆ! నవ్వొచ్చేస్తది. ఎందుకొచ్చిందో మీకు తెలీదు. హ్మ్. ముసి ముసి నవ్వేసుకుంటారు చూడండి. అదే. నాకు చెప్పండి ఫోను చేసి. అప్పుడు నేను ఎనర్జీ మీకొచ్చినట్టు లెక్క. హై ఫ్రీక్వెన్సీ వచ్చినట్టు లెక్క. ఆహా! ఆ! ఓకేనండి. ఆ! ఓకే. డిస్టెన్స్ ఓకే సీలింగ్ సార్. అని ఒకటుంటదండి. ఆ! డిస్టెన్స్ సీలింగ్ అని ఒకటుంటది. అంటే మనిషిని అవును. ఎంతో దూరం నుంచి చూసి మనం హీల్ చేసేయొచ్చనమాట. అవునండి. డిస్టెన్స్ హీలింగ్ ఇక్కడ నుంచి తెలుసండి. మనం డిస్టెన్స్ చూసి హీలింగ్ అమెరికా అమెరికాలో హీల్ చేయొచ్చు. హ్మ్. ఇంక రేపు వెళ్తున్నాం కదా! ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం ఊరెళ్తున్నాం కదా! రేపు ఈవిడ ప్రయోగిస్తాను అడగలు ప్రయోగిస్తాను. ఆళ్ళ అమ్మాయి చూడగానే ఈవిడ ఎలా ఊగుతది. నేనే లోపల ఉంటాను. నేను అబ్జర్వ్ చెప్పండి. నేనే లోకంలో అదే. ఉంటాను. అహా! కాదు ఏ సార్. లోకంలో మీరు సెక్షన్‌లో ఉన్నప్పుడు జరుగుద్ది కదా ఇది? నేను ఎప్పుడనుకుంటే అప్పుడు జరుగుతది. సెక్షన్‌లోనే కాదండి. అమ్మో! అలా వద్దు సెక్షన్‌లో సార్. కాదండి. సెక్షన్‌లో ఎప్పుడైనా ఉన్నప్పుడు చేస్తారు. ఎప్పుడు చేస్తారో తెలీదు. ఎప్పుడన్నా చేస్తారా? నేను ఎప్పుడనుకుంటే అప్పుడు చేయొచ్చండి. అంటే ఎనీ మేము టైమ్. ఆహా! అట్లా అంటారా? అంటే మేము చాలా అలర్ట్‌గా ఉండాలయితే. మీరెప్పుడు ఇస్తారో ఏం తెలీదు. అక్కర్లేదండి. అదైనట్టు మీకు నేను గుర్తొస్తాను. అంతే. అదే సింబల్ మీకు. ఓకే అర్థమైందా? సార్. ఎలా ఆ! అంటే సడన్‌గా టీ తాగితే పగడతారు అంటారు. అప్పుడే గుర్తొస్తారు. వెంటనే మీరు ఫోను చేస్తారు. అంటుంటేనే మీరు అంటుంటేనే మాకు నవ్వొస్తుంది. నిజంగా జరుగుతదండి. మీరు వెయిట్ చేయండి. ఓకే సార్. ఓకే ఓకేనా? సార్. ఆ! అది. ధీమాగా ఉండండి. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అంటే లైవ్‌లో ఎనర్జీ ఎక్స్‌చేంజ్ చేయడండి. ఈ 1 హ్మ్. అవర్‌లో మీ సెషన్ కూర్చోక ముందు ఎంత ప్రాబ్లమ్స్‌తో కూర్చున్నా సరే, మీరు కూర్చొని హ్మ్. మీకు తెలియకుండా మీ బాడీ మొత్తం లైట్ వెయిట్ అయిపోతది. ధీమొచ్చదు. హ్మ్. అయిపోద్ది మీకు ధైర్యం వచ్చేస్తది. ధీమొస్తది. హ్మ్. ఎందుకంటే ఎనర్జీని పంపిస్తుంటా కదా కంటిన్యూయస్‌గా. అది. అవునండి. కాబట్టి హ్మ్. హీలింగ్ అనేది మీకు ఉంటది. కంటిన్యూయస్‌గా ఉంటది హీలింగ్ ఎనర్జీ. హ్మ్. ఒకసారి నేను ఫాక్స్ స్పీడ్ పంపాననుకోండి, అప్పుడు ఉంటది సూపర్‌గా ఉంటది. చూద్దాం. ఆ! ఎవరు ఫోను చేసి చూద్దాం. చెప్తాను. అదే సార్. ఆ! ఓకే సార్. ఓకేనా? ఆ! ఓకే థాంక్ సార్. యూ అండి. హ్మ్.